పునీత పాదవాపర అంతోని వారి జీవితంలో ఆయన జీవించి ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతాలు, మరణించిన తర్వాత జరిగినటువంటి అనేక అద్భుతాలను గురించి మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. గతములో ఆయన జీవిత విశేషాలను గురించి కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజున ప్రత్యేకముగా ఆయన జీవితములో చేసినటువంటి చివరి ప్రయాణము, మిణుగుమంటూ ఉన్నటువంటి దీపము, ఆరిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక దీపముల ఆయన తన ఆఖరి ప్రయాణాన్ని కొనసాగించారు. అది ఎలా సాగింది అనేటువంటిది కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాము. 1231 సంవత్సరములో తపస్సు కాలము వచ్చినప్పుడు ఆయన ఇటలీ అంతటా తిరుగుతూ బోధనలు గావించారు. ఎప్పుడూ కూడా ఆయన విశ్రమించేవాళ్ళు కాదు. తపస్సు కాలము వచ్చింది అంటే ప్రత్యేకంగా అన్ని చోట్లకు ఆయనను ఆహ్వానించేవాళ్ళు. కాబట్టి ఇటలీ దేశమంతా కూడా ఆయన తిరిగి తన బోధన గావించారు. తపస్సు కాలం అయిపోయేసరికి ఆయన అలసట చెందుతూ ఉన్నారు. విపరీతమైన అలసట, ఒంట్లో సత్తువ అంతా కూడా పోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆయన తన పెద్దల వద్దకు వెళ్ళి అంటూ ఉన్నారు. పాదువాకి దగ్గరలోనే కంపో సంపియారో అనేటువంటి ఒక చిన్న గ్రామము ఉంది. ఆ గ్రామానికి తాను వెళ్ళి అక్కడ ఓ చిన్న గుడిసెలో తాను ప్రార్థన చేసుకోవాలి అని కోరుకున్నారు. ఎందుకు అక్కడకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆయనకు అంతరాత్మలో అర్థమవుతూ ఉంటుంది, తన మరణ సమయము ఆసన్నమవుతుంది అని. మరి అలాంటప్పుడు మరణానికి తాను సిద్ధపడాలి. అందుకే ఆయన డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి, నా గురువు అయినటువంటి యేసును కలుసుకోవడానికి నేను సిద్ధపడాలి అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆయనకు అనుమతినిస్తూ ఉన్నారు. అనుమతినివ్వడమే కాదు, ఒక్కడనే అక్కడ కుగ్రామానికి పంపిస్తే మరి చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఆయనతో పాటు తోడు ఉండడానికి రోసరు, లూకు అనేటువంటి 2 బ్రదర్లను కూడా పంపిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తపస్సు కాలము నుంచి దాదాపు 2-3 నెలలు గడిస్తే జూన్ నెల 13వ తేదీ వచ్చింది. ఆ రోజు బయటంతా చాలా వేడిగా ఉంది, ఉక్కపోతగా ఉంది. మరి ఆ వేడిమికి కొంచెము అంతోని వారి శరీరములో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తాపానికి తాళలేకపోతూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో భోజనం చేసేటప్పుడు చేతులు వణికిపోయాయి. ఆ చేతులు వణికిపోయినటువంటి సమయంలో ఆయన కుదుట పడడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒంట్లో ఉన్నటువంటి శక్తి సరిపోలేదు. అలాగే బల్ల మీద ఒరిగిపోయారు. ప్రక్కనే ఉన్నటువంటి బ్రదర్లు వెంటనే ఆయనను పట్టుకొని, స్వామి మీరు కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది, కొద్దిసేపు పడుకోండి అని చెప్పి అంటూ ఉన్నారు. స్వామి ఆ బల్లను పట్టుకొని లేవడానికి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి 2 లూకు, రోసరు బ్రదర్ల చేతుల్లో వాలిపోతూ ఉన్నారు. వారు తీసుకొని వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి పొందేటట్లు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పాదువాపుర అంతోని వారికి విశ్రాంతి తీసుకోవాలి అని అనిపించాల. ఆయనకు మనస్సులో ఒక కోరిక ఉంది. అది ఏమిటి అంటే పాదువా వెళ్ళాలి, అక్కడే ఆయన మరణించాలి అనేటువంటిది. అందుకోసం ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడకుండా ఆ బ్రదర్లతో చెబుతూ ఉన్నారు, మరి నాకు ఇంటికి అంటే పాదువాకు వెళ్ళాలని ఉంది, ఒక బండి సిద్ధము చేస్తారా? ఇక్కడే ఉంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను, మరి మిమ్మల్ని ఎలా శ్రమకు గురి చేస్తూ ఉన్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటారు.
వెంటనే ఆ ఇద్దరు బ్రదర్లు, స్వామి అలాంటి మాటలు మీరు మాట్లాడవద్దు, ఇది మాకు శ్రమ కాదు, వాస్తవానికి మీకు ఈ పల్లె ఆరోగ్యము మీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇక్కడ ఉండడమే మంచిది, అయినప్పటికీ కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు బండి ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళు వెంటనే వెళుతూ ఉన్నారు. అంతోన వారికి అర్థమవుతూ ఉంటుంది, నేను మరణిస్తున్నాను కాబట్టి మీరు వెంటనే సిద్ధం చేయండి అని చెప్పి వారికి చెబుతూ ఉన్నారు. వెంటనే రోజరు వెళ్ళి ఒక గాడిదను తీసుకొని వచ్చి బండిలో ఉన్నటువంటి పాత గడ్డి అంతా తీసివేసి దానిలో క్రొత్త గడ్డి వేసి చక్కగా కొంచెం మెత్తగా ఉండేటట్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిసి స్వామిని తీసుకుని వెళ్ళి ఆ బండిలో జాగ్రత్తగా పడుకోబెట్టారు. రోసరేమో బండి నడుపుతూ ఉన్నాడు, లూకు ఏమో ఆ ప్రక్కన బండి ప్రక్కన నడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ దారి అంతా కూడా గతుకులమయం, పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అంతా ఎగుడు దిగుడుగా ఉంది. మరి అలాంటి రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. బండి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. మరి స్వామి పరిస్థితి ఆ బండిలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఊహించవచ్చు. అందుకే రోజరు గాడిదను చాలా జాగ్రత్తగా మెల్లగా అదిలించుకుంటూ బండిని నిదానంగా నడుపుతూ ఉన్నాడు, అటు ఇటు గుంతల్లో పడకుండా తప్పించుకుంటూ. ఈ లూకు ఏమో బయట నడుస్తూ కొంచెము దారి అటు ఇటు అని చెప్పి ఆయనకు సూచనలు ఇస్తూ వాళ్ళిద్దరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేసేటప్పుడు అంతోని వారికి తాను పోర్చుగీస్ నుంచి మొరాకోకు వెళ్ళినటువంటి ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. అంతటి బలహీనతలో కూడా ఆయన మెల్లగా వాళ్లకు చెబుతూ ఉన్నారు, నాకు ఈ ప్రయాణము పోర్చుగీస్ నుండి మరి మొరాకోకు వెళ్ళేటువంటి వాడ ప్రయాణాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నేను సిసిలీలో అడుగు పెట్టినప్పుడు ఫిలిప్పు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు జబ్బు పడితే ఇలాగే మోసుకొని వెళ్ళారు. ఏమోలే ఎవరికి తెలుసు, ఇప్పుడు దేవదూతలు వచ్చి ఒకవేళ నన్ను ఇలాగే బండిలో మోక్షానికి తీసుకుని వెళతారేమో అని చెప్పి అంటూ ఉన్నారు. వెంటనే లూకు తనలో వస్తూ ఉన్నటువంటి దుఃఖాన్ని అదిమి పెట్టుకొని మరి స్వామిని కొంచెం స్వాంతన పరచడం కోసము, స్వామి ఇది కేవలం మీరు అనుకునేటువంటి ఆలోచన మాత్రమే, అలా ఎప్పటికీ జరగదు, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యవచనాలు చెబుతూ ఉన్నాడు. ఈ లోపల ఎదురుగా ఒక సన్యాసి వస్తూ ఉన్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత రోసరు గుర్తుపట్టాడు, ఆయనే ఫాదర్ ఇగ్నాతో అని. ఇగ్నాతో ఫాదర్ దగ్గరకు వచ్చినప్పుడు రోజర్ను చూసి నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది నాయన అని చెప్పినప్పుడు ఇగ్నాతో చెబుతూ ఉన్నాడు, స్వామి మేము పాదువాకి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నాము, బండిలో అంతోని వారు ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు, అందుకే జాగ్రత్తగా తీసుకువెళుతున్నాము అని చెబుతూ ఉన్నాడు. వెంటనే ఫాదర్ ఇగ్నాతో గారు ఆ బండి వెనుక బండిలో ఉన్నటువంటి అంతోని వారి దగ్గరికి వెళ్ళి కాస్త ఆ పడకను సరిచేసి మెల్లగా ఆయనతో చెవిలో చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన కనీసం వచ్చినటువంటి మనుషుల్ని గుర్తుపట్టేటువంటి స్థితిలో కూడా లేరు. అందుకే చెవిలో చెబుతూ ఉన్నారు, ఫాదర్ నేను ఫాదర్ ఇగ్నాతోను ఈ దారిలో ఇక్కడ వచ్చి కలిచాను. అయితే నాదొక చిన్న ఆలోచన, అదేమిటి అంటే మనము ఈ పరిస్థితులలో పాదువాకి ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదు. మీరు బాగా అలసిపోయి ఉన్నారు, మీకు శక్తి లేదు, కాబట్టి ఈ మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. మనకు దగ్గరలోనే ఆర్సెల్లా అనేటువంటి ఒక గ్రామం ఉంది, అక్కడ పేద కన్యల ఆశ్రమం ఉంది. మనం ముందు అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆగుదాము, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి మనము పాదువాకు వెళ్ళిపోదాము అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఆయనకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ అంతోనే వారు చిన్నగా తల ఊపుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఆ బండిని మళ్ళించి అక్కడ ఆర్సిల్లో గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పేద కన్యల ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ కన్యలు వీళ్లను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు, తమ ఆశ్రమానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇదే పాదువాపుర అంతోని వారి చివరి ప్రయాణము.
మనము ఈ చివరి ప్రయాణాన్ని గమనించినప్పుడు అంతోని వారి మనస్తత్వాన్ని మనం గుర్తించాలి. మొదటి నుంచి కూడా ఆయనలో ఏ విధమైనటువంటి బాధ మనకు కనిపించదు. మరణానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే తాను అక్కడ నుంచి ఆ కుగ్రామానికి వెళ్ళి అక్కడ ఆ గుడిసెలో ఉండడానికి నిర్ణయించుకున్నారు. తన పని ఈ లోకంలో ముగిసింది కాబట్టి తాను మరణానికి సిద్ధపడాలి. మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోవాలి. తన గురువైనటువంటి యేసు ప్రభువుని కలుసుకోవాలి. అందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కాబట్టి ఆయన సంతోషంగా మరణాన్ని ఆహ్వానించడానికి ప్రయత్నం చేశారు. సాధారణంగా మరణము అంటే మనందరికీ కూడా బాధ కలిగించేటువంటిది, భయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. చచ్చిపోతున్నాము అని గనక ముందుగానే మనకు తెలిస్తే గడగడ వణికిపోతూ ఉంటాము, దాంట్లో డౌటే లేదు. కానీ నేను చచ్చిపోవడానికి సిద్ధపడాలి అని తయారవడం అనేటువంటిది ఉందే, అది ఆయన మనస్సులోకి ఆయనకు ఉన్నటువంటి గుడ్డ ధైర్యాన్ని బయట పెడుతూ ఉంటుంది. రెండవదే, ప్రభువుని కలుసుకోవడానికి ఆయన ఎంతగా తహతహలాడుతున్నారు అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. రెండవది, ఆయన బాధలను సహించినటువంటి తీరు. మొరాకోకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన జబ్బుపడ్డారు. ఆ జబ్బులో నుంచి ఏనాడు పూర్తిగా ఆయన కూలుకోలేదు. ఆ జబ్బుతోటే, ఆ నీరసముతోటే ఆయన తన పరిచర్యను కొనసాగించారు. ఎప్పటికప్పుడు నీరసంగానే ఉంటూ ఉన్నారు. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన పరిచర్య ఎక్కడా ఆగలేదు. నేను ఇంత పని చేస్తూ ఉన్నాను, ఎంతగా శ్రమిస్తూ ఉన్నాను, దేవుడి కోసమే పని చేస్తూ ఉన్నాను, దేవుడు నాకెందుకు ఈ బాధలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కనీసం ఒక్కసారి కూడా అంతోని వారికి వచ్చినట్లు ఆయన జీవిత చరిత్రలో మనం చూడము. ఆయన ఎప్పుడూ కూడా నేను బాధపడుతున్నాను అన్న ఆలోచనే లేదు అసలు ఆయనకి. ఎంతవరకు ఆయన దృష్టి అంతా కూడా తన బాధ్యత, సువార్తను ప్రజలకు అందించడము. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరైతే సువార్తను వినడానికి అంగీకరించడం లేదో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లకు అనుగుణమైనటువంటి విధంగా ఏదో రకంగా వాళ్ళలో మార్పు తీసుకురావాలి అన్నటువంటి తపన తప్ప ఆయన ఈనాడు తనలో ఉన్నటువంటి ఏ బాధలను గురించి పట్టించుకోవడంలా. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షణ పొందను. ఇలాంటి సహనము మనం కూడా అలవాటు చేసుకోవాలి. కొంచెం బాధలు కష్టాలు వచ్చాయంటే బెంబేలు పడిపోతాము. మన ఆలోచనలన్నీ కూడా పడక మీదకి వెళ్ళాము అంటే దేవుడు అసలు ఎందుకు నాకు ఎలా చేస్తూ ఉన్నారు, ఏం చేశాను నేను, ఎలాంటి తప్పు చేశాను, ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఆలోచించి మన బుర్రపాటు చేసుకోవడం తప్ప, ఉన్న ఆరోగ్యాన్ని మరి కాస్త పాడు చేసుకోవడం తప్ప మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అందరికీ బాధ్యతలు ఉన్నాయి. అయితే నా బాధ్యత నేను ఎప్పటి వరకు ఎంత చేశాను, ఇంకా ఏం చేయగలగాలి, ఇప్పుడు నేనున్నటువంటి స్థితిలో నా బాధ్యతను ఎలా కొనసాగించగలను, నాకు అందుబాటులో ఉన్నటువంటి విధానాలలో నేను నా బాధ్యతను ఎలా కొనసాగించగలను అన్నటువంటి తపన మనందరికీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే చివరి దశలో కూడా ఆయన తపస్సు కాలంలో విశ్రాంతి అనేటువంటిది లేకుండా ఇటలీ అంతా కూడా తిరిగి ఆయన ప్రసంగాలు చెబుతూ ఉన్నారు. తనకు తెలుసు తన శరీరం సహకరించట్లేదు అని చెప్పి, అయినప్పటికీ కూడా ఆయన విశ్రాంతి గురించి ఆలోచించలేదు. కానీ ఆయన తాను చేయాల్సినటువంటి పని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవాల్సిందే. మనకు ఉన్నటువంటి బాధ్యతలను అంకితాభావముతో చేయడము. అది చిన్న పనే కానీ పెద్ద పనే కానీ చాలాసార్లు నేను చేయలేనులే అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. కానీ దానికి మన మనస్సులో ఎప్పుడూ కూడా తావేయకుండా ఎప్పటికప్పుడు అంతోని వారిలో ఉన్నటువంటి ఆ అంకితాభావాన్ని మనము కూడా అనుసరిస్తూ మన బాధ్యతలను సక్రమంగా కనుక నెరవేర్చినట్లయితే ఆయన మాదిరిగా మనం కూడా ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. మనము ప్రతిసారి కూడా మంగళవార్త జపాన్ని చెప్పేటప్పుడు మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉంటాము, ఇప్పుడును మా మరణ సమయమందున మా కోసం ప్రార్థించండి అని. మన మరణ సమయము ఇదిగో ఇలా సిద్ధపాటుతో ఉండాలి. ఏదో అకస్మాత్తుగా వచ్చి కబళించి వేసినట్లు కాదు. మనం సిద్ధపడడానికి సమయం కావాలి, మనము తయారు కావడానికి సమయం కావాలి,
మన ప్రభువైన యేసును ఆనందంతో మనం కలుసుకోవాలి. ఆ కలుసుకోవడానికి మనకు తగినటువంటి సమయం ఉండాలి. ఆ సమయం కోసమే మనం మరియ తల్లి ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అది మనకు లభ్యమైనప్పుడు వాస్తవానికి మన జీవితాలు ధన్యమయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవడానికి, మరణానికి అన్ని వేళలా మనం సిద్ధంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి పాదువాపుర అంతోన వారి ఆఖరి ప్రయాణాన్ని మనము ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయనకున్నటువంటి ఆ మనస్తత్వాన్ని మనందరికీ కూడా లభ్యమయ్యేటట్లు మన మనస్సులో ఎప్పుడూ కూడా మన బాధ్యతలపై లగ్నమవుతూ, మనం చేయగలిగినటువంటిది ఎప్పుడూ కూడా లోపాలు లేకుండా చేసేటువంటి స్థిరత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ఈ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.